హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పేపర్ 91 చూద్దాం. నంబర్ 231. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన ఇంటలెక్చువల్ అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. ఎక్కువ ఊహల్లో ఉండటం, వస్తువుల యొక్క లక్షణాలు తెలుసుకోవడం, నెమ్మదిగా దయగా తనకు కావలసినప్పుడు తల్లిదండ్రులను అడగడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 232. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన భాషాభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. 1500 పదాలను పలకగలగడం, 3 నుంచి 7 పదాలు వాక్యాలతో మాట్లాడటం, 1 లేదా అంతకన్నా ఎక్కువ రంగులను గుర్తించడం. క్వశ్చన్ నెంబర్ 233. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన అభివృద్ధిని గమనిస్తారు? చుట్టుప్రక్కల పిల్లలతో కలిసి ఆడుకోవడం, కొన్ని బొమ్మలను ఇష్టపడడం, మట్టి కత్తెరలు నల్ల బోర్డులతో ఎక్కువగా ఆడుకోవడం పైవన్నీ. నంబర్ 234. 5 సంవత్సరాలలో పిల్లల్లో ఏ విధమైన బౌద్ధిక అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4. బరువు 15.4 21.4 kgs. ఎత్తు 103 నుంచి 115 సెంటీమీటర్స్. నాడి రేటు 95 + 15 బీట్స్ మినిట్స్. శ్వాస రేటు 23 + 3 ఫర్ మినిట్. రక్తపీడనం 100/60 + 14/10. మలమూత్ర విసర్జన అవసరమును వెంటనే గుర్తించడం. క్వశ్చన్ నెంబర్ 235. 5 సంవత్సరముల గల పిల్లల్లో ఏ విధమైన ఫైన్ మోటార్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. సొంత పేపర్ను కాపీ చేసి వ్రాయడం, కాగితంపై త్రిభుజాకృతి గీయడం, మనిషి బొమ్మను 3 భాగాలుగా అవకతవకలుగా గీయడం పైవన్నీ. 237. 5 సంవత్సరములలో ఏ విధమైన సెన్సర్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 1 కంటి చూపు 20/20. క్వశ్చన్ నెంబర్ 238. 5 సంవత్సరములలో ఏ విధమైన సైకో సోషల్ అభివృద్ధి ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 4. ఆన్సర్ పైవన్నీ. తల్లిదండ్రులకు తొందరగా దూరమవ్వగలుగుతారు, పగటి కలలు, బయటి వారితో స్నేహం ఎక్కువగా ఇష్టపడతారు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 239. 5 సంవత్సరములలో పిల్లల్లో ఏ విధమైన ఇంటలెక్చువల్ అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. సంస్కృతిని, వాటి భేదాలను గమనించడం, సమయానికి సందర్భానికి సరైన పదాలు ఉపయోగించి మాట్లాడటం, తెలుసుకోవాలనే ఆతృత ఉండడం పైవన్నీ. 5 సంవత్సరముల పిల్లల్లో ఏ విధమైన భావాభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. ప్రథమమైన రంగులను గుర్తించడం, పదాలకు అర్థం అడగడం, 2100 పదాల వరకు పలకడం లేదా ఎరిగి ఉండడం, గ్రహించడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 141. 5 సంవత్సరముల పిల్లల్లో ఏ విధమైన ప్లేని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ.
కాగితం బొమ్మలు చేయడం, మట్టితో బొమ్మలు చేయడం, స్వేవ్ ఆడడం, దూకడం పైవన్నీ. 242 క్వశ్చన్. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశములు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. బడిపిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు పెంచడం, బడిపిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించడం, బడిపిల్లల్లో శారీరక మానసిక ఆరోగ్య లోపాలను గుర్తించడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 243. స్కూల్ పిల్లల్లో ఆరోగ్య శ్రద్ధ పెంపొందించడానికి ఏ విధమైన అంశాలపై ఆరోగ్య విద్య ఇవ్వాలి? ఆన్సర్ 4 పైవన్నీ. పౌష్టికాహారం తినే అలవాట్లు, దినచర్యపై వంటి ఆరోగ్యంపై, నిద్ర మరియు విశ్రాంతిపై, ప్రమాదాల నిరోధించటం పైవన్నీ. నంబర్ 244. స్కూల్ పిల్లల్లో కంటి ప్రమాదాల నర్సింగ్ మేనేజ్మెంట్ ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. యాంటీబయాటిక్ మాత్రలు వేయడం, పూతమందులు, కంటి డ్రాప్స్ వేయడం, 3 కంటి గాయాలు నియంత్రణపై అవగాహన కల్పించడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 246. మొహం ఎముకలలో ఉండు గాలి గదులలో నీరు చేరి అంటుపడి వాయువు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 సైనసైటిస్. క్వశ్చన్ నెంబర్ 247. స్కూల్ పిల్లల్లో అపెండిక్స్ అంటు కలిగి వాపు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 అపెండిసైటిస్. క్వశ్చన్ నెంబర్ 248. స్కూల్ పిల్లల్లో వచ్చు ఇంపెటిగోకు కారకం ఏజెంటో ఏది? ఆన్సర్ 3 గ్రూప్ ఏ బీటా హెమలైటిక్ స్టెప్టోకోకై. క్వశ్చన్ నెంబర్ 249. స్కూల్ పిల్లల్లో ఇన్సెక్ట్ బైట్కు ఏ విధమైన చికిత్స ఇస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. చల్లని నీరుతో అద్దడం, క్యాలమిన్ లోషన్ పోయడం, కోర్టికోస్టెరాయిడ్ యాంటీహిస్టమిన్స్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 250. స్కాబీస్కు ఏ విధమైన చికిత్స ఇస్తారు? 1% గామా బెంజైన్ హెక్సిక్లోరైడ్. క్వశ్చన్ నెంబర్ 251. పిల్లల్లో కలుగు వాట్స్ వెర్నిస్కు కారకం ఏది? ఆన్సర్ 2 హెర్పెస్ సింప్లెక్స్. క్వశ్చన్ నెంబర్ 252. పిల్లల్లో బ్యాక్టీరియా వలన కలుగు ఆస్టియోమైలిటిస్ అనే వ్యాధిని కలిగించు కారకం ఏది? ఆన్సర్ 2 స్టెఫిలోకోకస్. క్వశ్చన్ నెంబర్ 253. స్కూల్ పిల్లల్లో కలుగు ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్కు కారణం? ఆన్సర్ 4 పైవన్నీ. స్టెప్టోకోకస్ విరిడిస్, న్యూమోకోకై మరియు ఎంటెరోకోకై. క్యాండిడా అల్బికన్స్ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 254. పిల్లల్లో ఉన్నట్లుండి వచ్చే రుమాటిక్ ఫీవర్ ప్రమాద లక్షణాలు తెలుపుము. ఆన్సర్ 4 ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 255. పిల్లల్లో ఉన్నట్లుండి వచ్చు రుమాటిక్ ఫీవర్కు సాధారణ లక్షణాలు తెలుపుము. ఆన్సర్ 4 పైవన్నీ. తక్కువ డిగ్రీ జ్వరం, ముఖ్యంగా మధ్యాహ్నంలో నీరసం, అలసట, బరువు తగ్గటం, ముక్కులో రక్తస్రావం మరియు కడుపు నొప్పి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 256. ప్రికోసియస్
లింగం అభివృద్ధి లేదా ప్రికోసియన్ ప్యూబర్ అంటే ఏమిటి? ఆన్సర్ 1. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందటం వల్ల వయసు కన్నా ముందుగా అనగా 8 నుండి 10 సంవత్సరాల వయసులో రావడం. క్వశ్చన్ నెంబర్ 257. ఏ డాష్ వ్యాధిలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల ఎలిమెంటరీ ట్రాక్తో పాటు ఎలక్ట్రికల్ ఇలియోరెక్యుల్ ప్రాంతం మరియు చిన్న ప్రేగులు కూడా దెబ్బతిని ఉంటాయి. ఆన్సర్ 3. క్రాన్స్ వ్యాధి. క్వశ్చన్ నెంబర్ 258. పిల్లల్లో సాధారణంగా పక్కు తడుపుటను ఏమంటారు? ఆన్సర్ 4. ఎన్వర్సిసిస్. క్వశ్చన్ నెంబర్ 59. ఎన్వర్సిస్కు కారణాలు తెలుపుము. ఆన్సర్ 4 పైవన్నీ. మూత్రాశయం యొక్క సామర్థ్యం తక్కువవడం లేదా మూత్రాశయంలో చిన్నదిగా ఉండటం, నిద్రలో మూత్రాశయం నియంత్రణ లేకపోవటం వంశపారంపర్యమైన కారణాలు. జువెనైల్ రుమాటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏ వయసు వారిలో సర్వసాధారణం? ఆన్సర్ 3. 8 నుంచి 12 సంవత్సరాల వయసులో. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి.